ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసుల విచారణను వేగవంతం చేయడానికి తెలంగాణ హైకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల విచారణను హైకోర్టులో పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించిన నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ రాధే, జస్టిస్ టి వినోద్ కుమార్ ధర్మాసనం ప్రత్యేకంగా పిటిషన్ను రిజిస్టర్ చేసి విచారణ చేపడుతోంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులకు సంబంధించి దాదాపుగా 130 డిశ్చార్జ్ పిటిషన్లు పరిష్కారం కాలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసుల్లో 2023 నవంబర్ 24 తర్వాత ఎటువంటి తీర్పులు వెలువడలేదని పేర్కొంది. ఇవి తమ ఆదేశాలు కాదని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలుగా గుర్తుంచుకోవాలని హెచ్చరిక స్వరంతో పేర్కొంది. హైకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో నాంపల్లి సిబిఐ కోర్టులో ఉన్న జగన్ అక్రమాస్తుల కేసుల్లో విచారణ వేగవంతమయ్యే అవకాశం ఏర్పడిందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రెసిడెంట్ జగన్ సీఎంగా లేరు కాబట్టి విచారణకు ప్రత్యక్షంగా హాజరు కావాల్సిన అవసరం ఉంటుందా అనే అంశంపైన చర్చ కూడా మొదలైంది. కాగా వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి నిందితుడిగా ఉన్న నేపథ్యంలో దీన్ని సైతం ప్రజా ప్రతినిధుల కేసుగానే పరిగణించి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులు బుధవారం సిబిఐ కోర్టు ఎదుట మరోసారి విచారణకు వచ్చాయి. ఇక నిందితుల తరపు న్యాయవాదులు సమయం కోరడంతో న్యాయమూర్తి టి రఘురాం విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేయడం జరిగింది.